అప్పు చేసి పప్పు కూడు అన్న సామెతగా అప్పు చేసి బిర్యానీ కూడు ఈ రకంగా వీళ్ళు జనాల సొమ్ముతో జల్సాలు చేస్తూ వెనకడికి ఒక ఆయన చెప్పాడు, నేను జీతం తీసుకోకుండా పనిచేస్తానని. జీతం తీసుకుంటున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు. అంటే జనం సొమ్ము అయితే అల్వాలాగా ఖర్చు పెడతారు మీరు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని కేసులు తప్పుడు కేసులన్నా పెట్టుకో, అది జెండా మోసే ఊళ్ళో జెండా మోసే చిన్న కార్యకర్తే నిన్ను లెక్క చేయని నీ చేతనని చేసుకోరానంటే జగన్మోహన్ రెడ్డి నీకు దడుస్తాడా? సుప్రీంకోర్టులే చెప్తున్నాయి, రాజకీయ ప్రేరేపిత ఈ కేసు అని చెప్పి మాకు అర్థం అవుతుందని సుప్రీంకోర్టులే చెప్పినప్పుడు ఇక మీరే సిగ్గుపడాలి. మీరే సిగ్గు ఎగ్గలేని పరిపాలన మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ సిట్టు స్టాండ్ వాళ్ళు ఉన్నారో సిట్టు స్టాండ్ వాళ్ళని ఖచ్చితంగా శీర్షాసనం వేయటం అయితే మాత్రం ఖాయం. ఊహ ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నది అదే కదా. మీరు పాత్రికేయ మిత్రులు ఒక్కరోజన్న ఈ సిట్టునో చంద్రబాబునో ఈ నాలుక మడతేసి మాట్లాడిన ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా, అంటే నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మాటలు మాట్లాడారో ఈ తెలుగుదేశం వాళ్ళందరూ నేను అడుగుతున్నా, ఒక్క ఆధారం ఏంటయ్యా అంటే ఈ సిట్టు స్టాండ్ గాళ్ళు ఎవడొకటి తీసుకెళ్తాం, లోపల ప్రశ్నలేమో వాట్సాప్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే లీగల్ టీం. ఆ ఢిల్లీ నుంచి ఎవడ బాబాయ్ గారు ఒకడున్నాడు, ఢిల్లీ బాబాయ్ గారు ఇప్పుడు కాడికి 2.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఆడు కూతురు పెళ్లికి ప్రత్యేక విమానాలు వెళ్ళారు, ఓ 10 కోట్లు ఎంతో చదివించారని చెప్తున్నారు. పెద్దమావి చదివించాడంట. ఎవడో చెప్తున్నాడు వాళ్ళ మేనల్డ్ ఒకడు, మా పెద్దమాయ 10 కోట్లు ఇచ్చాడు ఢిల్లీ బాబాయ్ కని. అంటే ఒక కేసు వీళ్ళకి వాదించినందుకు ఈ రాష్ట్ర ఖజానాని ప్రజల డబ్బుని కేవలం వల్లభనేని వంశీ కేసులో వాదించడానికి మాత్రమే ఆ ఢిల్లీ బాబాయ్కి 2,80,00,000 ఇప్పుడే ఖర్చు పెట్టారు. ఇంకా ఇవ్వాల్సిన ఫీజు బోళంత ఉంది, ఇంకా పెట్టాల్సిన కేసులు బోళ్ళున్నాయి, పెడుతున్న కేసులు ఉన్నాయి. అటన్నిటికీ వాదించేప్పటికీ ఈ రాష్ట్ర ఖజానాలో అసలు జనం పన్నులు కట్టేది ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కే అనిపిస్తుంది మనకి. ఆడికి 100-150 కోట్లు వంశీ పేరు మీదే ఇచ్చేట్టున్నారు ఫీజు. వల్లభనేని వంశీ పేరు మీదే 100-150 కోట్లు ఢిల్లీ ప్లేడర్ బాబాయ్కి ఇస్తున్నారు. అర్థమవుతుంది మనకి. ఇక జగన్ గారి పేరు మీద ఇక ఎంత ఇస్తారు ఢిల్లీ బాబాయ్కి? ధనంజయ రెడ్డి